అసలు ఆస్ట్రేలియాలో వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది? మనం అదే పార్ట్ టైమ్‌ని ఫుల్ టైమ్ కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అదే మేజర్ మిస్టేక్. నా కేస్‌లో కూడా అదే జరిగింది. నేను సిడ్నీ టు మెల్బర్న్ మూవ్ అయ్యాను. డీఎం ఫ్రమ్ మౌనిక, ఫ్రమ్ నవీన్ కుమార్. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ హిరోషన్, కామెంట్ ఫ్రమ్ శశికుమార్. ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి వీడియో ప్లీజ్ అక్క. ఫస్ట్ జాబ్‌కి చాలా అంటే చాలా కష్టపడతాం. ఒకవేళ సేమ్ జాబ్‌కి పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్ అప్లై చేస్తే ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. స్టూడెంట్స్కి క్లాసెస్ స్కెడ్యూల్ చేంజ్ అవుతూ ఉంటాయి. జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇవి టార్గెట్ చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ కామన్గా చేసే తప్పు. హలో ఆస్ట్రేలియా తెలుగు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. మా ప్రీవియస్ వీడియోకి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్స్ పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్. మీరు అడిగిన క్వశ్చన్స్ మోస్ట్లీ జాబ్ రిలేటెడ్గా ఉన్నాయి. సో అందుకే ఈరోజు టాపిక్ రిగార్డింగ్ జాబ్స్ ఇన్ ఆస్ట్రేలియా. మీరు మా ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మేము ఒక కామెంట్ చదివి వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి ఆన్సర్ ఇచ్చాము. అదేవిధంగా మేము ఎవ్రీ వీడియోలో ఫ్యూ కామెంట్స్ చదివి మీ నేమ్ మెన్షన్ చేసి మీకు ఆన్సర్ ఇస్తాము. సో లెట్స్ కంటిన్యూ టుడేస్ టాపిక్, జాబ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ముందుగా చెప్పాలంటే అసలు ఆస్ట్రేలియాలో వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది, అసలు జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి, అసలు ఇక్కడ ఏముంటాయి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఆస్ట్రేలియాకి చాలామంది స్టూడెంట్ వీసాలో వస్తారు. సో స్టూడెంట్ వీసా నుండి జాబ్స్ అప్లై చేసుకోవటం ఎలా, మనకి ఎలాంటి జాబ్స్ చేయొచ్చు, మనం ప్రొఫెషనల్ జాబ్స్ అప్లై చేయాలంటే ఎలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఆస్ట్రేలియా వచ్చిన వెంటనే స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళకి ఫుల్ టైమ్ వర్కింగ్ రైట్స్ ఆల్ ద టైమ్ ఉండవు. వాళ్ళకి ఓన్లీ పార్ట్ టైం వర్కింగ్ రైట్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి ప్రొఫెషనల్ జాబ్ రావాలి అంటే కొంచెం కష్టమైన విషయమే. దానికి మెయిన్ రీజన్, చాలామంది ప్రొఫెషనల్ జాబ్ కంపెనీస్లో పార్ట్ టైం ఇవ్వాలి అంటే వాళ్ళకి మిగతా పార్ట్ టైం లైక్ లెట్స్ సే 3 days వర్క్ చేస్తాను అంటారు స్టూడెంట్స్. సో మిగతా 2 days వాళ్ళకి వర్క్ బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం కష్టం. అండ్ సెకండ్ రీజన్, స్టూడెంట్స్కి క్లాసెస్ స్కెడ్యూల్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేసే డేస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ చేంజెస్ని, ఈ స్కెడ్యూల్ని బ్యాలెన్స్ చేస్తూ మనకు ఒక ప్రొఫెషనల్ జాబ్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టమైన పని. అందుకనే చాలామంది స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆడ్ జాబ్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అందుకే స్టూడెంట్స్కి ప్రొఫెషనల్ జాబ్స్ రావడం కొంచెం కష్టం. సాధారణంగా ఎంప్లాయర్స్ స్టూడెంట్ స్కెడ్యూల్తో మ్యాచ్ అయ్యి మనకి జాబ్ ఇవ్వాలి అంటే మనకి చాలా లక్ ఉండాలని చెప్పొచ్చు. నాకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్ ఏదో రీటైల్ స్టోర్స్లో, లేకపోతే వేర్ హౌస్, లేదా ఊబర్, డోర్ డాష్, ఇంకా రెస్టారెంట్స్, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలాంటి జాబ్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మాత్రం ఈ జాబ్స్లో మనకి మన స్టూడెంట్ స్కెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. సో నేను ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ స్టూడెంట్స్కి నా పరంగా ఇచ్చే సజెషన్ ఏంటంటే, లెట్స్ సే మీరు మాస్టర్స్ ఆఫ్ ఐటీ చదువుతున్నారు అండ్ మీరు ఒక వే హౌస్లో వర్క్ చేస్తున్నారు. సో యూజువల్లీ వే హౌస్ అంటే ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. సో మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆల్రెడీ అదే వే హౌస్లో పికర్ ఆర్ ప్యాకర్ కింద వర్క్ చేస్తున్నారు. సో మీకు ఆ కంపెనీ కల్చర్ తెలుసు, టీమ్ మెంబర్స్ తెలుసు, అండ్ మీ మేనేజర్తో మీరు ఒక మంచి వర్కింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, లెట్స్ సే మీ స్టడీ కంప్లీట్ అయ్యే టైంకి అదే టైంలో ఆ వేర్ హౌస్లో ఐటీ రిలేటెడ్ మీ ప్రొఫెషన్కి రిలేటెడ్ అయిన జాబ్ ఏదైనా వేకెన్సీ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. సో ఆ టైంలో మీరు మీ మేనేజర్తో ఐఎమ్ అన్ ఐటీ గ్రాడ్యుయేట్, నేను ఇలా మాస్టర్స్ చేశాను, సో మీరు అప్పుడు మీ క్వాలిఫికేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ మీరు ఆ జాబ్కి ఇంట్రెస్టెడ్ అని కూడా వాళ్ళకి చెప్తే, అండ్ సిన్స్ మీరు గ్రాడ్యుయేటెడ్ కాబట్టి మీకు ఆ జాబ్కి రిలవెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఇంటర్నల్ ఎంప్లాయీ అండ్ మీకు టీమ్ కల్చర్ తెలుసు, యూ విల్ బీ ఏ కల్చరల్ ఫిట్. సిమిలర్ జాబ్ ఒక ఎక్స్టర్నల్ కంపెనీ అయితే మీరు ఆ జాబ్కి అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుందా రాలేదా అనేది 50-50 ఛాన్సెస్. నిజం చెప్పాలంటే చాలా తక్కువ ఛాన్సెస్ అని అనొచ్చు. కానీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీలోనే మీకు ఆ హైరింగ్ మేనేజర్ కూడా తెలుసు అండ్ మీకు ఆ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, మీరే ఆలోచించండి, మీకు ఆ జాబ్కి ఇంటర్వ్యూకి కాల్ వస్తుందా రాదా? నాకు తెలిసి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి.
ఇది వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ మూవ్స్. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు చిన్న జాబ్సే వస్తాయి, ఆడ్ జాబ్సే వస్తాయి, అవి చెయ్యండి. కానీ ఆ కంపెనీకి ఇట్లా మీకు ఇంటర్నల్ మూవ్ ఆప్షన్ ఉంటుందా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. మీరు జాయిన్ అవుతున్న పార్ట్ టైం చేస్తున్న ఆ కంపెనీలో కనుక ఉంది అనుకుంటే మీరు కొంచెం శాలరీ తక్కువ అయినా కానీ అది జాయిన్ అవ్వండి అని నా పర్సనల్ సజెషన్. సో దీన్నే ఇంటర్నల్ మూవ్ ఆర్ ఇంటర్నల్ గ్రోత్ అంటాం. సో నెక్స్ట్ మేజర్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే త్రూ రిఫరెన్స్. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉంటున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, ఇక్కడ ఆస్ట్రేలియన్ ఎంప్లాయ్మెంట్ అనేది రిఫరెన్స్ మీద చాలా వెళ్తుంది. సో రిఫరెన్స్ అంటే పర్సనల్గా పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. లైక్ నేను ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, సో నా ఫ్రెండ్ ఒకళ్ళు జాబ్ కోసం చూస్తున్నారు అండ్ నా కంపెనీలో వాళ్ళకి రిలేటెడ్ జాబ్ ఒకటి ఆల్రెడీ వేకెన్సీలో ఉంది అండ్ వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలిజిబుల్. సో నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్ ఆ జాబ్ కోసం చూస్తున్నారు, వాళ్ళకి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, సో ఇదిగోండి ఇది వాళ్ళ రెజ్యూమ్ అని చెప్పేసి మనం అప్లై చేస్తాం. వాళ్ళకి దాన్నే రిఫరెన్స్ ఇవ్వటం అంటాం. సో అప్పుడు వాళ్ళకి విత్ ఇన్ 5 days ఓ 1 week బేస్డ్ ఆన్ కంపెనీస్ పాలసీస్ వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ చేసి ఒకవేళ వాళ్ళు ఫిట్ అనుకుంటే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇంటర్నల్గా చాలా ఛాన్సెస్ ఉంటాయి జాబ్ రావడానికి. ఆల్రెడీ నాకు తెలిసిన చాలా మందికి రిఫరెన్స్ బేసిస్ త్రూనే ఈజీగా జాబ్స్ వస్తాయి. మనకి రిఫరెన్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేదే, నాకు రిఫరెన్స్ ఎవరిస్తారు అనే క్వశ్చన్ మీకు వస్తుంది కదా. దానికి ఉన్న ఆన్సరే నెట్వర్కింగ్. మీరు మీ నెట్వర్క్ని పెంచుకోవాలి. నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవటం ఎలా? దానికి మేజర్లీ 3 typesలో మనం ట్రై చేయొచ్చు. ఫస్ట్, స్టే కనెక్టెడ్ విత్ యువర్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ అయితే మీ బ్యాచ్మేట్స్, మీ కాలేజ్ మేట్స్ వాళ్ళతో మీరు కనెక్టెడ్గా ఉంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రొఫెషనల్ జాబ్ వస్తే ఆ జాబ్లో వాళ్ళకి ఏదైనా వేకెన్సీ ఉంటే మిమ్మల్ని రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, లింక్డ్ఇన్. సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుని దానిలో కనెక్ట్ అవ్వండి. లైక్ మీ ట్రైనర్స్, లెక్చరర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, లింక్డ్ఇన్లో మీరు అప్ టు డేట్గా ఉండండి. అండ్ థర్డ్, ఈవెంట్స్. నెట్వర్కింగ్ ఈవెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ట్రైనింగ్ వైజ్ మీ పర్సనల్ జాబ్ని బట్టి మీరు ఆ ఈవెంట్స్ని అటెండ్ అవ్వండి అండ్ ఆ ఈవెంట్స్లో లైక్ ట్రైనర్స్ ఆర్ ఇంపార్టెంట్ పర్సన్స్ని మీరు తర్వాత లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. దాని ద్వారా మీరు కనెక్షన్స్ పెంచుకుని ఆపర్చునిటీస్కి దగ్గర అవ్వండి. ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్, ఇది మీకోసమే. మీ ప్రొఫెషనల్ డ్రీమ్ జాబ్, ఆ జాబ్ పొజిషన్ మీద ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్ ఇలాంటి ఆపర్చునిటీస్ని బాగా సర్చ్ చేసి ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఆస్ట్రేలియన్ లోకల్ ఎక్స్పీరియన్స్ ఆ ఇంటర్న్షిప్లో మీకు వస్తుంది. సో మీకు ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు రిఫరెన్స్ ఇవి లేకపోయినా మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ కామన్గా చేసే తప్పు, నేను చేశాను, నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా చేశారు, నాకు తెలియని వాళ్ళల్లో కూడా చేసే ఉండుండొచ్చు. మనం స్టూడెంట్ అవ్వగానే మనం అదే పార్ట్ టైంని ఫుల్ టైం కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అదే మేజర్ మిస్టేక్. నాకు తెలిసి ఆ టైంలో మనం ప్రొఫెషనల్ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి పిఆర్ పాత్వే అండ్ మన కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో పార్ట్ టైం నుండి ఫుల్ టైంకి వచ్చేసి మనీ సంపాదించడం దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి పిఆర్ ఇవన్నీ నెగ్లెక్ట్ అయిపోయి లాస్ట్ వరకు వచ్చాక స్ట్రెస్ అవుతాం. స్టూడెంట్ అవ్వగానే మీ ప్రొఫెషనల్ జాబ్ ఆర్ పిఆర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మీ టీఆర్ మొత్తం ఉంటుంది. సో మీకు స్ట్రెస్ తక్కువ ఉంటుంది, టైం ఎక్కువ ఉంటుంది. ఇందాక నుండి నేను జాబ్స్ అప్లై చేయండి, అది అప్లై చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తున్నాను, కానీ అసలు జాబ్స్ ఎలా అప్లై చేయాలి అని అనుకుంటున్నారా? నేనైతే సీక్ అండ్ లింక్డ్ఇన్లో అప్లై చేస్తాను. సో వేరే ఏదైనా అప్లికేషన్స్లో అప్లై చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని అండ్ యాప్ డీటెయిల్స్ని కామెంట్స్లో చెప్పండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఛాలెంజెస్ ఆర్ రియాలిటీ అనుకుందాం. సో ఇప్పుడు నేను అప్లై చేశాను జాబ్, నాకు కాల్ వచ్చేస్తుందా, నేను వెంటనే నాకు జాబ్ వచ్చేస్తుందా అంటే చెప్పలేం. ఇట్ డిపెండ్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్ అయితే మనం ఫస్ట్ జాబ్కి చాలా అంటే చాలా కష్టపడతాం. ఎందుకంటే మనకి లోకల్ ఎక్స్పీరియన్స్ ఉండదు, తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, రిఫరెన్స్ కూడా కొంచెం తక్కువ ఛాన్సెస్. మనం కొన్ని 100 జాబ్స్ అప్లై చేస్తాం, ఒక్క కాల్ కూడా రాదు. మనం ఆస్ట్రేలియాలో టెంపరీ వీసాగా ఆర్ ఇమిగ్రెంట్గా ఉన్నప్పుడు ఒకవేళ సేమ్ జాబ్కి పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్ అప్లై చేస్తే ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మన వీసా అయిపోయాక నెక్స్ట్ మనం ఆ జాబ్ కంటిన్యూ అవుతామో లేదో వాళ్ళకి గ్యారంటీ ఉండదు. అదే పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ సిటిజన్ అయితే న్యాచురల్లీ వాళ్ళకి వీసా టెన్షన్స్ ఉండవు.
పర్టికులర్గా స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు పర్మనెంట్ జాబ్స్ కాకుండా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఇవి టార్గెట్ చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లెట్స్ సే మీ వీసా 2 years ఉంది అండ్ మీరు ఒకవేళ అప్పుడు 1 year కాంట్రాక్ట్ జాబ్ ఆర్ 18 months కాంట్రాక్ట్ జాబ్ ఇలాంటివి అప్లై చేస్తే మీకు వీసా పరంగా మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే యూ ఆల్రెడీ హ్యావ్ 2 years ఆఫ్ వీసా. సో 2 years మీకు వీసా ఉన్నప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ అయినా లేదా మీరైనా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు వీసా పరంగా. సో మెయిన్లీ కాంట్రాక్ట్ జాబ్స్ టార్గెట్ చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానిలో మీకు కూడా ఒక ప్లస్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీకు లోకల్ ఎక్స్పీరియన్స్ మీ ప్రొఫెషనల్ జాబ్లో వచ్చేస్తుంది. ఫర్దర్గా వీడియోలో డిస్కస్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కుదిరితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు దాకా చెప్పింది సమ్మరైజ్ చేస్తాను అండ్ తర్వాత కామెంట్స్ని చదువుతాను అండ్ కొన్ని కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. చూస్ యువర్ పార్ట్ టైమ్ వైస్లీ సో దట్ యూ కెన్ గ్రో ఇంటర్నల్లీ. సెకండ్లీ, స్టే కనెక్టెడ్ విత్ ఇన్ యువర్ సర్కిల్. మర్చిపోవద్దు, మెయింటైన్ నెట్వర్కింగ్. నెక్స్ట్, కుదిరితే ఇంటర్న్షిప్. ఒకవేళ ఇంటర్న్షిప్స్ కుదరకపోతే గెట్ ట్రైన్డ్, డూ సర్టిఫికేషన్స్. ఒకవేళ మీరు ఐటీ అయితే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్, గూగుల్ సర్టిఫికేషన్స్, మీ రిలవెంట్ డొమైన్లో కుదిరినన్ని సర్టిఫికేషన్స్ ట్రై చేయండి. సో ఫైనల్గా, ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ కమెంట్స్. నేను ముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఇక నుండి ఎవ్రీ వీడియోలో మేము కొన్ని కామెంట్స్ చదివి ఆన్సర్స్ చేస్తాము. సో ఫస్ట్ కామెంట్, డిఎం ఫ్రమ్ మౌనిక. మీరు కామెంట్స్ కూడా చేశారు అండ్ డిఎం కూడా చేశారు. నాకు డిఎంలో కొంచెం క్లియర్గా ఉంది కాబట్టి నేను డిఎంలోది చదువుతున్నాను. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్ హూ కమ్స్ టు ఆస్ట్రేలియా అంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నారు. దాని మీద వీడియో చేయండి అని అడిగారు. మౌనిక గారు, మీరు మాకు చాలా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. మేము మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆల్రెడీ వీడియో షూట్ చేశాము అండ్ అది ఎడిటింగ్లో ఉంది. వెరీ సూన్ మేము ఆ వీడియో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ నవీన్ కుమార్. I'm planning to study masters in Australia 2025 but I don't have any job experience in India. My question is, experience lekunda masters cheyadam correct option or not? So practically cheppalante correct wrong anedi it depends on your individual choice. But నాకు తెలిసినంత వరకు మీరు ఒకవేళ ఇండియాలో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానివల్ల మీకు బెనిఫిటే ఉంటుంది, నష్టమైతే ఉండదు. ఆబ్వియస్లీ మీకు నెట్వర్కింగ్ కాస్త హెల్ప్ అవ్వచ్చు అండ్ మీరు ఇండియాలో వర్క్ చేసిన కంపెనీకి ఒకవేళ ఆస్ట్రేలియన్ బ్రాంచ్ ఉంటే మీరు నెట్వర్కింగ్ ద్వారా ఇక్కడ జాబ్ రావడానికి మీకు కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. అలా అని మీరు ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అది కంప్లీట్ డ్రాబ్యాక్ అని కూడా నేను చెప్పను. ముందు చెప్పిన విధంగా మీరు ఇక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్కి ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ అలా బిల్డ్ చేసుకుని మీరు ఇండియన్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ హిరోషన్. సారీ, ప్రొనౌన్సియేషన్ తప్పైతే కనుక ఏమనుకోకండి. సో I want to apply for 189 and 190 visas. Could you please tell me, is it possible to get for 90 points or 95 points under 189 and 190? How much time it will take to get invitation? Could you please help me to get this information? Thanks for your comment. మా ప్రీవియస్ వీడియో దానిలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ దట్ వీడియో. అండ్ బ్రీఫ్గా చెప్పాలంటే, సో ఎంత టైం అనేది మనం పర్టికులర్గా ఈ టైంకి లైక్ 1 year టైం, 2 years టైం అని మనం చెప్పలేము. మీ ఆక్యుపేషన్ని బట్టి మీ ఆక్యుపేషన్ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్కి ఎప్పుడు డిమాండ్లో వస్తుందో అప్పుడు వస్తుంది. సో నాకైతే నా స్టడీస్ జనవరిలో ఫినిష్ అయితే నాకు అక్టోబర్లో ఇన్విటేషన్ వచ్చింది. సో అరౌండ్ 9 months వెయిట్ చేశాను నేనైతే ఇన్విటేషన్కి. సో బట్ కొంతమందికి వెంటనే రావచ్చు, కొంతమందికి ఇంకా లేట్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. నా పర్సనల్ సజెషన్ అయితే మీ ఆక్యుపేషన్ ఏ స్టేట్లో డిమాండ్లో ఉందో చెక్ చేయండి. సో ఇఫ్ పాసిబుల్ మీరు ఆ స్టేట్కి మూవ్ అవ్వండి. సో మీ ఆక్యుపేషన్ డిమాండ్ ఉన్న ప్లేస్లో మీరుంటే మీకు ఇన్విటేషన్ ఫాస్ట్గా వస్తుంది. నా కేసులో కూడా అదే జరిగింది. నేను సిడ్నీ టు మెల్బర్న్ మూవ్ అయ్యాను. మూవ్ అయిన వితిన్ 1 weekలో నాకు నెక్స్ట్ రౌండ్లో ఇన్విటేషన్ వచ్చింది. సిడ్నీలో నేను 9 months వెయిట్ చేశాను, నాకు ఇన్విటేషనే రాలేదు. విక్టోరియా రాగానే వచ్చిన వెంటనే 1 weekలో ఇన్విటేషన్ వచ్చింది. సో నేను ఇచ్చే పర్సనల్ సజెషన్, మీరు ఎక్కడ ఎలిజిబుల్ అయితే అక్కడ మీరు మూవ్ అవ్వటానికి ట్రై చేసి మీరు ఇన్విటేషన్ వచ్చే ఛాన్సెస్ పెంచుకోండి. సో నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ శశికుమార్. ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి వీడియో ప్లీజ్ అక్క. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శశికుమార్.
ఫార్మసీ గురించి నేను నా ఫ్రెండ్స్లో కొంతమంది ఫార్మసీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళ నుండి నాకు వచ్చిన ఇన్సైట్స్ని బట్టి నేను బ్రీఫ్గా చెప్పాలంటే 2 సినారియోస్. ఫస్ట్ది మీకు ఒకవేళ ఇండియన్ ఫార్మసీ డిగ్రీ ఉంటే, అండ్ సెకండ్ది ఆస్ట్రేలియన్ డిగ్రీ ఉంటే. సో నేను డీటెయిల్డ్ వీడియో ఇన్ ఫ్యూచర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ కేస్ మీకు ఇండియన్ ఫార్మసీ డిగ్రీ ఉంటే, సో సిన్స్ మీది ఓవర్సీస్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఆస్ట్రేలియన్కి రిలవెంట్ మీ క్వాలిఫికేషన్ అని ప్రూవ్ చేసుకోవటానికి మీరు స్కిల్ అసెస్మెంట్ అప్లై చేసి క్యాప్స్ ఎగ్జామ్ అని ఇక్కడ నాలెడ్జ్ టెస్ట్కి మీరు ఈక్వివాలెంట్ నాలెడ్జ్ మీకు ఉంది అని ప్రూవ్ చేసుకోవటానికి మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాక మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్ అవుతారు. సో వన్స్ మీరు క్యాప్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీరు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అప్లై చేశాక అప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. 1 year ఇంటర్న్షిప్ ఒక ఫార్మసిస్ట్ మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తూ మీరు ఆ 1 year ఇంటర్న్షిప్ చేసిన తరువాత మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫార్మసీ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆ బోర్డ్ ఎగ్జామ్లో మీరు పాస్ అయిన తర్వాత అది రిటర్న్ అండ్ ఓరల్ కూడా ఉంటుంది. సో మీరు ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మీకు ఫార్మసీ లైసెన్స్ వస్తుంది. సో అప్పుడు మీకు వన్స్ ఆ లైసెన్స్ వచ్చాక మీరు ఫార్మసిస్ట్గా వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు ఆ లైసెన్స్ని రెన్యువల్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ కనుక మీరు ఆస్ట్రేలియాలో స్టూడెంట్ అయ్యి ఫార్మసీని చదువుంటే కనుక మీరు ఆ ఫస్ట్ క్యాప్స్ ఎగ్జామ్ ఆ స్టేజ్ మీరు క్రాస్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలోనే డిగ్రీ చేశారు కాబట్టి మీ స్టడీ ఆస్ట్రేలియన్ స్టడీకి రిలవెంట్. సో మీకు ఏ నాలెడ్జ్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్ ఇవి కాకుండా మీరు డైరెక్ట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని అప్లై చేసుకోవచ్చు. సో అది అప్లై చేసి అది రాగానే మీరు ఇంటర్న్షిప్ చేసి తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్, రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ ఫర్ ఫార్మసీ ఇవి కంపల్సరీ. ఇక్కడ నేను ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఫార్మసీ చదువుతున్న స్టూడెంట్స్కి పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు స్టూడెంట్ పార్ట్ టైమ్స్ ఒక కెమిస్ట్లో ఆర్ ఫార్మసిస్ట్ దగ్గరలో మీరు ఫార్మసీ అసిస్టెంట్గా లేదా కెమిస్ట్ వేర్ హౌస్లో అట్లా జాబ్ చేస్తే మీకు ఇంటర్నల్గా ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. wrapping up. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే కీప్ కమెంటింగ్ అండ్ మేము తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాం, ఇలా రెస్పాన్సెస్ ఇస్తాం. మీరు నాకు పర్సనల్గా కనెక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇన్స్టాగ్రామ్లో హలో ఆస్ట్రేలియా తెలుగు అనే పేజ్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. సైనింగ్ ఆఫ్, టీమ్ హ్యాట్. నేను మీ సుధా.